రెడ్డికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 2 మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఓం ప్రకాష్, నవదీప్ సింగ్ గా గుర్తించారు. ఇక ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోతుంది కదా అనుకున్నట్టు పోతుంది కదా. రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 2 మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఓం ప్రకాష్, నవదీప్ సింగ్ గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే హనంకొండ నుండి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఏసీ రాజధాని బస్సులో రాత్రి 1:15 గంటకు అంటే 12:45 గంటలకు బయలుదేరినట్టుగా మనకు సమాచారం ఉన్నది. మొత్తానికి ఇది జనగామ జిల్లా రఘునాథ్పల్లి దాటిన తర్వాత నిడిగొండ అనే ఒక ఊరు వస్తుంది. ఊరు హైవే జాతీయ రహదారి పైన ఆగి ఉన్నటువంటి లారీని ఏదైతే ఏసీ బస్సు, రాజధాని బస్సు అయితే డ్రైవరు మరి అప్రమత్తత అది ఏదైనా తెలియదు కానీ మొత్తం మీద ఆగి ఉన్న ఇసుక లారీ అది భూపాలపల్లి నుంచి బయలుదేరి వచ్చి అక్కడ కొంత సమయంలో ఆ టైంలో వాళ్ళు నిద్ర పూసుకునే టైం కాబట్టి మధ్యాహ్నం రాత్రి 2:30 గంటల సుమారు ప్రాంతంలో వాళ్ళు నిద్ర పూసుకునే టైంలో కాబట్టి అక్కడ వాళ్ళు సైడ్ కు పార్కింగ్ చేసి పెట్టినటువంటి ఇసుక లారీని ఆర్టీసీ బస్సు దాని వెనక నుండి ఢీ కొట్టడంతో ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు 2 అక్కడికక్కడే చనిపోగా 6 అయితే తీవ్ర గాయాలైనాయి. అయితే అప్పుడు అది ఆగి ఉన్న బస్సు కనీసం అంగం కూడా కదలకుండా హెవీ లోడ్ బండిని కూడడంతోనే ఎక్కువ డ్యామేజ్ అయినట్టుగా పూర్తి సమాచారం అయితే మనకు ఉన్నది. మొత్తానికి అయితే చూసినటువంటిది నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అప్రమత్తత లేకపోవడం కూడా ఇది ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే బస్సు బయలుదేరిన మధ్యరాత్రి కాబట్టి నిడిగొండ ప్రాంతానికి చేరే వరకు మధ్యరాత్రి 2:30 గంటల సమయం. ఆ సమయంలో వాళ్ళందరూ నిద్రపోయి ఉన్నారు కనుక ఎక్కువ డ్యామేజ్ కాగలిగింది, తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే అప్పుడు ఉన్నటువంటి జాతీయ రహదారి ఉన్నటువంటి ఆ లారీ కూడా ఆ డ్రైవర్ కూడా పడుకొని ఉండడం, పార్కింగ్ లో ఒక 5-6 లారీలు వరుసగా పెట్టుకొని ఉండడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు వాళ్ళ దినచర్య అక్కడ ఒక పార్కింగ్ ప్లేసే అది. మొత్తం మీద చూసినట్టయితే కనుక ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే. ఆయన అప్పుడే బయలుదేరిన హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్నట్టు నిద్ర పుచ్చుకునే అవకాశం కూడా ఆయనకు చాలా తక్కువ. మరి ఏ కారణం చేత యాక్సిడెంట్ అయినది వ్యవస్థ అయితే మొత్తం పోలీసులతో రంగంలో దిగారు. ఇన్వెస్టిగేషన్ ఆర్టీసీ అధికారులు అంతా చేరుకొని అది చేయడం జరుగుతుంది. అయితే మిగతా 6 కూడా క్షతగాత్రులందరినీ కూడా జనగామ జిల్లా ప్రాంత హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకైతే వైద్యం అందించే ప్రయత్నం చేస్తారు. అందులో 1-2 కూడా సీరియస్ గానే ఉన్నట్టుగా కూడా తెలియవస్తున్నది. మొత్తానికి అయితే ఉదయం పూటనే అది మధ్యరాత్రి కావడంతో అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప ప్రయాణికులే వాళ్ళను అప్రమత్తం చేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఆ హాస్పిటల్ కు అంబులెన్స్ రావడం వాళ్ళ అక్కడ క్షతగాత్రులకు హాస్పిటల్ ధరించడం. అయితే చనిపోయిన వాళ్ళలో ఒకరు దుండిగల్ దగ్గర నివాసి, ఒకరు హన్మకొండ బాలసముద్రం వాసిగా సమాచారం అయితే ఉన్నది. మొత్తానికి అయితే వీళ్ళందరినీ కూడా జనగామ ప్రాంతీయ హాస్పిటల్లో చేర్పించి
అక్కడే తదనంతరం బంధువులకు సమాచారం ఇచ్చి వాళ్ళు ఇప్పుడే ఆ ప్రాంతానికి చేరుకున్నట్టుగా సమాచారం అయితే వస్తున్నది. మొత్తానికి అయితే డ్యామేజీ హెవీగానే జరిగింది. ఏసీ రాజధాని అంటే అంత ప్రశాంతంగా ఉంటది, కూల్ గా పోవచ్చు, డిస్టర్బెన్స్ ఉండదు అనేది చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రయాణికులలో ఎంచుకున్నటువంటి ఆ ప్రయాణం బస్సుని. కానీ ఈ హెవీ డ్యామేజ్ వల్ల అందరూ భీతిల్లే పరిస్థితి. అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ఇట్లా జరిగింది, ఇంత సమయంలో బయలుదేరారు కదా, అలసిపోయిన సందర్భం కూడా ఉండదు, ఇప్పుడే బయలుదేరిన బస్సుకు ఇంత డ్యామేజ్ ఎట్లా జరిగింది కూడా వాళ్ళు కూడా పూర్తి విషయాల్లో నిమగ్నమై ఉన్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.